సగం దూరం వరకు బాగానే ఉంది రోడ్డు. ఒక లాస్ట్ 4 కిలోమీటర్స్ నుంచి జీపీఎస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అక్కడ బోర్డులు ఉన్నాయి, ఆ బోర్డు చూసుకుంటూ వచ్చాడం సుఖం. జీపీఎస్ నమ్ముకుంటే దొంగెట్టేసినట్టే దారిల్లే. సీన్ కానీ ముందే పంపించేసాం. రాలేదు. ఓకే, సీన్ కానీ ఇంకా రాలేదండి. నాకడ ముందే వెళ్ళాడు. హలో హలో, ఎక్కడా? ఇంకా 2 కిలోమీటర్లు అంట. చలాగబే, నేను వస్తాను నేను ఇక్కడికి. చివరికి ఆ రోడ్ల నుంచి లోపలికి రావాలి. కింద దిగలను. ఎక్కడ దాకా వచ్చి ఇప్పుడు కరెక్ట్గా? అదే నువ్వు దాటుకుని వెళ్ళిపోయావు. నువ్వు ఫస్ట్ దాటుకొని అక్కడ చిన్న రోడ్ నుంచి ఇలా రావాలి కదా, హైవే మీద నుండి దిగిపోవాలి కదా. బోర్డు చూడాలి, డైరెక్ట్ దిగేసాను. బోర్డు అదే గూగుల్ మ్యాప్స్ దగ్గర చూపించట్లే. ఓకే ఓకే, సరే సరే రా అయితే. సరే సరే రా. పెడతారంటే రా త్వరగా. వెళ్ళట్లే, వస్తాం. ఓకే ఓకే. వాళ్ళ ఇంకా రాలేదురా, వాళ్ళు ఆగారంట. హైదరాబాద్, కేరళ ట్రిప్. రికార్డ్ అవుతుంది. వస్తుంది. వచ్చేసేవద్దా? బండి పార్క్ చే. వాళ్ళకి అక్కడే ఎట్లుందో. నో పార్కింగా? ఇడిక్కి డ్యామ్ అంటే అక్కడికి వచ్చాము. వ్యూ బాగానే ఉంది కానీ ఫోటోలు వీడియో అసలు అలవ్ లేదు. పోలీస్ స్టేషన్ కంటే దారుణంగా చెక్ చేశారు. ఇక్కడ నుంచి వేగమని వెళ్తున్నాం. 5:30కి తక్కిడి షో అని ఒకటి ఉంటుంది, అది దాటేస్తాం మేము. సో ఇంకా వేగమని వెళ్ళిపోతున్నాం. తక్కడి వెళ్ళాలి యాక్చువల్గా, అది కాకుండా డైరెక్ట్ వేగమాన్. అక్కడికి వెళ్ళిపోయి నైట్ క్యాంప్ చేసుకోవాలి ఈరోజు. పదండి. అది ఇంకా ఆన్ అవ్వలేదు. బ్లూ ఆర్మర్ చెక్ చేశాను ఇందాక. నెట్వర్క్ వస్తే ఒకసారి చెక్ చేయాలి అసలు ఏమైంది అని యూట్యూబ్లో. ఇప్పుడైతే ఇంకా ఇది కూడా పోయింది, బ్లూ కలర్లో వచ్చేస్తుంది డిస్ప్లే అంతా. మేము లోపలికి వెళ్ళే ముందు ఇంజిన్ మీద గ్లౌజులు పెట్టేసి వెళ్ళిపోయాను నేను. వచ్చేసరికి మొత్తం ఆరిపోయినాయి, అదే డ్రై అయిపోయినాయి. రేపు సాక్స్ కూడా అలా చేస్తే సూపర్. ఇంకా సాయంత్రం ఈ రూమ్కి వెళ్ళగానే సాక్స్ కూడా అలా ఆరేసుకుంటే, ఎక్కడ ఎండ కాయట్లేదు అసలు. ఒంటి మీద ఆరుతాయి అనుకుంటే, బట్టలు అయితే లైట్ తడుతుంది కాబట్టి ఆరిపోతాయి. షూ లోపల వరకు ఉంటుంది కదా, ఆరలేదు. ఇక్కడ వ్యూ పాయింట్ ఉన్నట్టుందిరా. బస్ చేసుకొస్తారు అక్కడికి. ఏంటి ఒరే పోయింది. అబ్బా, ఈ 2 ఇష్యూలు ఉన్నాయి. బండి ఇంకా హ్యాండ్లు వాబుల్ అవుతా ఉంది, అది చూపించాలి. చైన్ లూజ్ అయింది, చైన్ కూడా టైట్ చేసుకోవాలి. రేపు క్యాంప్ వేసుకుంటే నైస్ నైట్కి బిగించేస్తాలే. 60 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఇది త్వరగానే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి బైక్ ఇష్యూస్ ఇవన్నీ సాల్వ్ చేసుకోవాలి ఈరోజు.
వస్తున్నారు వాళ్ళు. 185 రోడ్డు ఉంది. నేను మధ్య మధ్య క్లిప్స్ తీశాను. సూపర్ వచ్చింది అసలు. కొట్టాను బండి మామూలుగా కాదు, ఇంకా కింద వేసి మీద వేసి. ఘాటిలో నేషనల్ హైవే ఉంది, అది హైలైట్. సో రోడ్లు టాప్ నాచ్ క్వాలిటీలో ఉన్నాయి. మనం ఫుల్ ఫామ్లో ఉన్నాం. ఇంకా చూడు మళ్ళీ ఇంకెవడ ఆపే చెప్పండి. కొట్టాం బండి. కానీ లాస్ట్కి వస్తారు గూగుల్ మ్యాప్స్ 2 hours ఉంది, మేము 2 hours వచ్చాం. మేము మధ్యలో ఆగాం 2-3 times. అందరూ వస్తున్నారు చెక్ చేసుకోవడానికి ఒకసారి ఆగాను. అండ్ టీ బ్రేక్ ఒకసారి ఆగాము. ఫోటోల కోసం ఆగలేదు ఎక్కడ. గూగుల్ మ్యాప్స్ చెప్పింది కానీ అటు వెళ్ళట్లేదు, వేరే రూట్ నుంచే మేము అనుకున్న రూట్ నుంచే వెళ్తున్నాము. సో అలా వెళ్ళి ఓకే అలా వెళ్ళి వ్యాగమోన్కి వెళ్తాం. కానీ అరకు కేరళ రోడ్లు భలే ఉన్నాయి అసలు. సూపర్ సూపర్. అందులో డ్యామ్ కూడా బాగుంది, ఆర్క్ షేప్లో వచ్చిందన్నమాట డ్యామ్. మన డ్యామ్లో యూజువల్గా స్ట్రైట్ లైన్ కడతారు కదా, ఇక్కడ ఆర్చ్ షేప్లో కట్టారు. ఆర్క్ 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 నాట్ ఆర్చ్. అది చూసారా, ఇది టర్నింగ్లు. నువ్వు ఏమైనా చెప్పుకో, మీ రూట్లోనే వెళ్తాం. గూగుల్ మ్యాప్స్ యూటర్న్ తీసుకోమంటుంది ఎదరికెళ్ళి. వచ్చిన రూట్లో ఎందుకు వెనక్కి వెళ్దాం అని చెప్పి 21 minutes slower. ఓకే, దట్ ఈస్ ద ఇష్యూ. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆఫ్టర్ 2 hours later. వేగమాన్లో ఆగాము, తినేసి నాకు చిన్న పని ఉంటే చిన్న పని చూసుకొని స్టార్ట్ అవుతున్నాం. మధ్యాహ్నం తినలే కదా, బిల్లు అసలు మెనూ కార్డు చూడకుండానే ఆర్డర్ చెప్పేశారు. బిల్లు వచ్చేసరికి 1600 అయింది. జ్యూస్ ఒకటి 80 rupees అంట. ఇంకేం చేస్తామని చెప్పి బిల్లు కట్టేసి ఇప్పుడు వరట్టమేడుకి వెళ్తున్నాం. అదే వేగమాన్ దగ్గర నుంచి ఉండే వ్యూ పాయింట్ ఉండే ఊరి పేరు. అక్కడికి వెళ్ళి టెంట్ వేసి పడుకోవాలి. ఇప్పుడు గాలి వేస్తుంది, బీభత్సంగా గాలి వేస్తుంది, ఫుల్ చల్లగాలి, దారుణంగా వేస్తుంది గాలి. చిన్న చిన్నగా కాదు. స్వెటర్లు పని చేయట్లేదు, స్వెటర్ తెచ్చుకోలేదు ఫస్ట్ మేము. ఇదేంటిది లెదర్ జాకెట్, ఆగ్రా బాబు. ఓకే, లెదర్ జాకెట్లోంచి కూడా వచ్చేస్తుంది చలి. ఈ పైకి రావడానికి కూడా చాలా ఆఫ్ రోడింగ్ ఉంది. ఆఫ్ రోడింగ్ అంటే రోడ్లు బాగానే ఉన్నాయి కానీ చాలా ఎక్కువ హైట్ ఉండడం వల్ల బండి కొంచెం ఇబ్బంది పడింది. ఇటు పక్క ఇంకా హోటల్స్ ఉన్నాయి, అదే పెద్ద హోటల్ ఏమో అక్కడ ఆగిపోయాం మేము. ఇలా పైకి వచ్చినా సరిపోయేది. ఏం తెలుసు, కొత్త కదా ఊరికి. ఇంకా చలి వేస్తుంది, మామూలుగా గేట్లో చలి. ఇంజిన్ అసలు హీటే ఎక్కట్లేదు, 72 degrees అంట. ఇంటి దగ్గర ఇదే బండి నడిపితే 100 ఎక్కేస్తుంది టెంపరేచర్. నిన్నటి నుంచి తడిసిపోయిన షూ దాన్ని వేసుకుని నడిపేస్తున్నాను. 2 days నుంచి కాళ్ళు అదేంటి తడిసిపోయిన సాక్స్ వేసుకుంటున్నాను. కాళ్ళు మొత్తం వరిసిపోయి ఉంటాయి వాటికి. రేపు పైకి వెళ్ళిన తర్వాత మంట వేసుకునే స్కోప్ ఉంటే మంట వేసుకుంటాం. మంట వేసుకునే స్కోప్ లేకపోతే ఇంకేం చేయలేం, దుప్పటికప్పుని పడుకోవడం తప్ప. ట్రిప్ స్టార్ట్ అయ్యి 4 days అయిపోయింది. అసలు అది తెలియలే నాకు 4 days అయిపోయిందని. శ్రీనిగడి ఇది వారం కదా మీరు వెళ్ళిపోతారు, పెట్టిందే వారం సెలవులు. మనం ఉండరా అని చెప్పా.
బాబోయ్ గాలి నెక్స్ట్ లెవెల్ గాలి, అసలు చిన్న చితక గాలి కాదు అది. ముందెవరు శ్రీనుడు కదా వెళ్ళాడు, ఆడెళ్తే వాటర్ బాటిల్ ఎలా పడింది. 2 లైట్లు వేసి ఉన్నాయి కదా, ఎక్కడైనా ప్లేస్ దొరికితే వేసుకోవడమే. ఆఫ్ రోడింగ్ ఉంటుందంట పైకి వెళ్ళడానికి. సో ఈ పిల్లగా ఆఫ్ రోడింగ్ చేయం కాబట్టి కింద ఎక్కడికైనా పడుకుని పోతాం. టైం అంతా 8:44 అయింది, 9 అయింది టైం. అది 20 minutes స్లో కాబట్టి 9కి పడుకుని పోతే పొద్దున్నే లేచి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తే సెట్. లేచి రెడీ అయిపోయి రేపు తిరువనంతపురం టెంపుల్కి వెళ్తాం. జటాయు ఎర్త్ సెంటర్ ఒకటి ఉంటుంది, రేపు ఆ 2 కవర్ చేస్తాం. విశాఖపట్నం వైజాగ్. So you came right from Andhra Pradesh or హైదరాబాద్, బెంగళూరు, Bangalore. కేరళ, ఆల్ ఆఫ్ కేరళ we are. So first time in First. How do you know about the Varathamad? From reels? Instagram. We see so many off-roading bikes there. Is it look beautiful? Is it beautiful? Sorry. Is it beautiful right there? Morning sir. Morning view is nice. Okay. You can see the cloud bugs. Okay. We came here for sunrise. Sunrise. Sunrise from that side. That side. Okay. You asking for sunrise, right? Yes sir. That side. There is a nearby waterfall like Palodgumpara waterfalls. Okay. You see the reels from the Varathamad, there is a waterfalls, right? That's one nearby, like 100 meters from here. అది కాదు ఈడ అన్నాను, మళ్ళీ ఎవరో మాట్లాడేస్తున్నారు రైట్, ఏం అర్థమవుతుందో సార్ అడగరా అంటే ఈ లోపల మళ్ళీ అడిగాడు. అది అప్పటికి అడిగాడు నీకు మళ్ళీ వచ్చా అని, చెప్పలే కదా పెద్ద మనిషి నాకు రాదని. యా యా అడిగి ఎవరిదైందో మరి ఫస్ట్ అని అడిగాను ఫస్ట్. మధ్య మలయాళంలో లెఫ్ట్ అంటే ఏం చేద్దురా, మలయాళంలో లెఫ్ట్ అంటే చెప్పలేదు కదా. ఈడు కదా మాట్లాడు, నేను ఎవరాడు మలయాళం మాట్లాడతాడు ఏమర్థమైంది అడిగారంటే ఇంగ్లీష్ లో అడుగుతున్నాడు ఏమనుకున్నాను అయితే. లేదు ఎక్కడ మాట్లాడేస్తున్నారు వాళ్ళు, అదే మాట్లాడేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు తగులుకున్నా మాకు ఇద్దరు అనుకున్నా, మీకు నన్ను వచ్చేస్తున్నారు పక్కనండి. చూసి దారి చూపిస్తారంట, చూపిస్తా అన్నాడు. అది చెప్పలేరు బాగుంది. ఉండవరా మంట వేసుకుందాం, మంట వేసుకుంటే రావు. మంట వేసుకొని కాదు కానీ మొహమాట పడ్డానే, నాకు అదని చెప్దాం అనుకున్నాను, మొహమాట పడ్డాను కొంచెం. కానీ అది బాగానే చెప్పారు. బైకర్ కదా వస్తున్నాడు రా, వైట్ లైటే కదా అది, తెల్లగా ఉంది. వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి మెయింటైన్ చెయ్యాలి బ్రో. ఈ కొండలు చూసి నేను పైన చూసి అమ్మ ఎవరు లేరేంటి, రోడ్డు ఏంటి ఇలా ఉంది అనుకున్నాను. సగం నర కిందకి వస్తే పెద్దది కొంపలోని ఒక్కోటి రూపీస్ కొంపలోని. అదే ఈ అమ్మ ఇంకేం ఉండవు అనేసరికి అక్కడ ఊరు వచ్చేస్తుంది. ఊరు వచ్చేస్తే ఊర్లో తెచ్చుకుంటుంది మళ్ళీ. ఎవరో తెలీదు, మా సీనియర్ వెళ్ళి ఇక్కడ వాళ్ళ దారి అడిగితే ఫస్ట్ మలయాళంలో చెప్తారు, నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్లో చెప్తారు. ఎందుకులే బెటర్ నేనే వచ్చి చూపిస్తే దారి అని చెప్పి వస్తున్నారు అన్నమాట మాతో పాటు.
గుడ్ పీపుల్. బా సూపర్ ఉంది ఇది. అలాంటి ఇట్లా ఉందాం. దేవుడు రాసుకోరు ఆస్తులు. బా అసలు ఈ రూటే కాదు మేము చూసినది గూగుల్ మ్యాప్స్లో. లోకల్ వాళ్ళు కాబట్టి తీసుకెళ్తున్నారు, మరి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటో తెలియదు. బట్ వీఆర్ ఫాలోయింగ్ దెమ్ బ్లైండ్లీ. ఏమవుతుందో చూడాలి ఇప్పుడు. Go straight. First left, then right. ఓకే, ఫస్ట్ లెఫ్ట్ దెన్ ఫస్ట్ Then right. Can you zoom that? Like, zoom your Google map. హియర్ దేర్ ఇస్ నో మ్యాప్. It's a route map. Route out. Recent ride. Recent. Google Maps, so like you have to take the road. Don't go straight left, గో స్ట్రైట్, ఫస్ట్ లెఫ్ట్, ఫస్ట్ రైట్, then right. ఫస్ట్ లెఫ్ట్, ఫస్ట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. Okay. You have to like Zoom it and go. 6 kilometers. At least you have to travel 6 kilometers. Okay. 6 kilometers in will. ഇച്ചില്ലേലും എന്നാ ചോദിച്ചാല് ഇത് ലെഫ്റ്റ് കിട്ടും, പക്ഷെ റൈറ്റ് കിട്ടാൻ പാടാ. Don't look at the Google Map. Okay. You have to go like 3 kilometers. Then First take left. to Varatama. దిస్ ఇస్ ద రైట్ రైట్. Yes, this way. We know we are from here only. Don't ఓకే, worry. లైక్ దిస్. Yes. నాట్ ఫస్ట్ లెఫ్ట్. First left. You have to take the first left. Then after 2-3 kilometers, you Go. see the right side, right way. Like this? Downside. This Concrete road. concrete road. Zoom it. ഇവിടുത്തെ ലെഫ്റ്റ് അങ്ങ് കാണിച്ചില്ലായിരുന്നു, അത് കഴിഞ്ഞ് കുറച്ച് മുന്നോട്ട് പോകാൻ. ഇതല്ലേ നമ്മള് ഇവിടെ നീ റോഡാ പോകുന്നു. This way. ఓకే ఓకే. This way. അത് അങ്ങോട്ട് ഈ വഴിയല്ലേ, അത് ഈ വഴിയാണ്. ഈ വഴി. This way. ఓకే This way. This way. ఓకే. దట్ వాస్ ద వ్యూ లాస్ట్ Not వన్. the small one, the big one. ఓకే ఓకే but take this ride definitely. ఓకే Only possibly you can go through only that side. ఓకే ఓకే. Okay. Turn left and the right. Focus on. Here we need to go. This point is the view location. Yes. ఓకే, we follow this thing. ఇంకా ఇక్కడ ఉన్నాం కదా మనం, ఇక్కడికి వెళ్ళాలి. ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్తే ఇక్కడ క్యాంప్ వేసుకోవచ్చు. ఇంకో రిలేటివ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రెక్కింగ్. మనం ఇక్కడ దాకా వెళ్తే సరిపోతుంది. వెళ్ళిపోతాయి. ఇగో ఇలాగ వెళ్ళి ఇవన్నీ ఇల్లులే బ్రో. ఇగో ఇవన్నీ ఇల్లులే. చూస్తుంటే ఎవడు మనుషులు ఉంటాడనే ప్రెసిడెంట్ లా కనబడట్లేదు. ఇదిగో బ్రో ఇల్లు కనబడుతున్నాయి నీకు, చిన్న చిన్న వైట్ డాట్లు. ఇప్పుడు చూడు, ఇక్కడ చూస్తే ఏమీ అన్నట్టు అనిపించట్లేదు. అదిగో అది లైట్ వేసుకున్నారు, ఎవరు లైట్ వేసుకోలేదు అంతే. వాళ్ళు వెళ్ళిపోదాం వెనక. నువ్వు లాస్ట్లో రారా, నీ ఫ్రెండ్ వెళ్తాను. ఈ రోడ్లో చూద్దాం పడుకోవడానికి ఏమున్నాయో. చూసాను కానీ వాటర్ ఉన్నాయి కింద. ఎక్కడ ఉంటాను, ముందుకెళ్ళి చూసి వస్తాను.